హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. ఫ్రెండ్స్, మనం రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రిలేటెడ్ ఇంగ్లీష్ అనాలిసిస్ వీడియోస్ అనేవి చేస్తున్నాం కదండి. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది జిఎస్ అనాలిసిస్ వీడియోస్ కూడా స్టార్ట్ చేయమని అడిగారు. సో దానికోసమే మనం ఈ రోజు నుంచి ఎస్ఎస్సి జీడీ రిలేటెడ్ ఈ జనరల్ స్టడీస్ ఉన్నాయి కదండి, రోజుకొక వీడియో. ఈరోజు హిస్టరీ, రేపు పాలిటీ, ఎకానమీ, ఆ విధంగా వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తానండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. హిస్టరీ ఫస్ట్ క్వశ్చన్. Which women's organization was founded by సరోజినీ నాయుడు in 1917? 1917లో సరోజినీ నాయుడు స్థాపించిన మహిళా సంఘం ఏది అని అడిగాడండి. ఫస్ట్ ఆప్షన్ ఉమెన్స్ ఇండియా అసోసియేషన్, నెక్స్ట్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమెన్, భారత్ శ్రీ మహామండల్, ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఉమెన్స్ ఇండియా అసోసియేషన్, ఇది ఆన్సర్ అండి. అసలు ఈ టాపిక్ మనల్ని ఎక్కడి నుంచి అడిగాడంటే మోడర్న్ హిస్టరీ, ఆధునిక చరిత్ర నుంచి అడిగాడండి. సమాధానం ఉమెన్స్ ఇండియా అసోసియేషన్. దీనిని 1917లో మనకి మద్రాస్, అడయార్ అనే ప్లేస్ ఉంటుందండి మద్రాస్లో. ఆ మద్రాస్లో అనిబిసెంట్, మార్గరెట్ కజిన్స్ మరియు సరోజినీ నాయుడు ఈ ముగ్గురు కలిసి స్థాపించారు. ఎవరెవరండి? అనిబిసెంట్, మార్గరెట్ కజిన్స్ అండ్ సరోజినీ నాయుడు, ఈ ముగ్గురు కలిసి స్థాపించారు. స్త్రీలకు ఓటు హక్కు కోసం ఈ ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ అనేది పోరాడిందండి. అదేవిధంగా క్వశ్చన్కి ఆన్సర్ ఒకటే చదివేసి వెళ్ళిపోకుండా రిమైనింగ్ ఆప్షన్స్ మీద కూడా ఒక బ్రీఫ్ ఐడియా అనేది ఇస్తానండి. దీనివల్ల నెక్స్ట్ మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ ఇది అడుగుండొచ్చు సరోజినీ నాయుడు గురించి, నెక్స్ట్ మిగతా వాటి గురించి, భారత్ శ్రీ మహామండల్, వీటి గురించి కూడా అడగొచ్చు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే క్వశ్చన్స్ ఎప్పుడైతే నేను చెప్పడం స్టార్ట్ చేస్తానో మీరు స్కిప్ అనేది మాత్రం చేయొద్దు. ఎందుకంటే రేపు మళ్ళీ 2026 ఇప్పుడు మీ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో ఈ 1917 సరోజినీ నాయుడే ఇస్తాడని గ్యారంటీ లేదు కదండి. సో మిగతా ఆప్షన్స్ కూడా మనం బ్రీఫ్గా చెక్ చేసుకోవడం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చదివిన వాటిలోంచి మాత్రం క్వశ్చన్ అనేది మిస్ అవ్వకూడదు. సో మిగతా ఆప్షన్స్ చూద్దాం. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమెన్. ఈ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమెన్ అనేది 1954లో అరుణ్ అసఫ్ అలీ వంటి కమ్యూనిస్ట్ నాయకులు ఉంటారు కదండి, వాళ్ళు స్థాపించారు. నెక్స్ట్ భారత్ శ్రీ మహామండల్. ఈ భారత్ శ్రీ మహామండల్ అనేది 1910లో అలహాబాద్లో, ఈ అలహాబాద్లో సరళాదేవి చౌదూరాణి అనే ఆవిడ స్థాపించిందండి. నెక్స్ట్ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్. ఈ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ అనేది 1927లో స్త్రీల విద్యాభివృద్ధి, అంటే స్త్రీల యొక్క స్టడీ పర్పస్ కోసం అనేది స్థాపించడం జరిగింది. సెకండ్ క్వశ్చన్. Which of the following sites provides evidence of early urban planning during the Middle Iron Age in India? భారతదేశంలో మధ్య ఇనుప యుగంలో పట్టణ ప్రణాళికకు సంబంధించిన ఆధారాలు కింది వాటిలో ఏ ప్రదేశంలో లభించాయని అడిగారు. ఆప్షన్స్ మొహంజదారో, కౌసంబి, హరప్ప, లోథల్. మనకు ఆన్సర్ వచ్చేసి కౌశంబి అండి. సో ఇది వత్స అనే రాజ్యం ఉండేదండి ఆ టైంలో. దాని యొక్క రాజధాని మనకి కౌసంబి. ఇక్కడ ఇటుకలతో నిర్మించినటువంటి భారీ కోటగోడలు, ఈ ఇటుకలు యూజ్ చేస్తారు కదా, ఆ ఇటుకలను యూజ్ చేసి భారీగా కోటగోడలు అనేవి నిర్మించారండి. అలాగే పట్టణ నిర్మాణాలు కూడా బయటపడ్డాయి. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దామండి. ఈ మొహంజోదారో అండ్ హరప్ప, ఈ రెండు కూడా కంచు యుగానికి, అంటే మనకి సింధు నాగరికత అని ఉంటుంది కదా, ఈ సింధు నాగరికతనికి చెందినవి, ఇనుప యుగానికి కాదు. నెక్స్ట్ లోథల్ ఉంది కదా, లాస్ట్ ఆప్షన్. ఈ లోథల్ అనేది సింధు నాగరికత నాటి ఒక ఓడరేవు పట్టణం. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఓడరేవు పట్టణం అనేది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్సి జీడీలో అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఫౌండెడ్ ఇన్ 1906? సో మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఎప్పుడు స్థాపించారనేది కూడా గుర్తుపెట్టుకోండి. 1906, 1906లో స్థాపించిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు? సర్ సుల్తాన్ మహమ్మద్ షానా, అగా ఖాన్ III, మహమ్మద్ అలీ జిన్నా, నవాబ్ సలీముల్లా ఖాన్. సో ఆన్సర్ వచ్చి మనకి అగా ఖాన్ III. ఈ ముస్లిం లీగ్ను ఎక్కడ స్థాపించారంటే ఢాకా బంగ్లాదేశ్ ఉంది కదండి, ఆ ఢాకా అనే ప్లేస్లో నవాబ్ సలీముల్లా ఖాన్ స్థాపించిన దానికి మొదటి అధ్యక్షుడు మాత్రం మనకి అగా ఖాన్ స్థాపించింది. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్. మహమ్మద్ అలీ జిన్నా, ఇతను మొదట కాంగ్రెస్లో ఉండి 1913లో ముస్లిం లీగ్లో చేరడం అనేది జరిగింది. నవాబ్ సలీముల్లా ఖాన్ ఆల్రెడీ చెప్పాను కదా, ముస్లిం లీగ్ స్థాపకుడు ఈయన. నెక్స్ట్, విచ్ ఇరానియన్ ఆరిజిన్ గ్రూప్
వాజ్ నోన్ ఇన్ ఇండియన్ సోర్సెస్ యాజ్ సక పల్లవ. పహలవా అని పిలువబడే ఇరానియన్ మూలానికి చెందిన సమూహం ఏది? ఆన్సర్ పార్థియన్లు అండి. ఈ పార్థియన్లు ఇరాన్ నుంచి వచ్చారండి. ఈ ఇరాన్ నుంచి వచ్చినటువంటి పార్థియన్లను భారతీయ గ్రంథాలలో పహలవులు అని పిలిచేవారు. వీరి యొక్క ప్రసిద్ధ రాజు, కొంచెం అందరికీ ప్రసిద్ధి చెందిన రాజు ఎవరంటే గోండో ఫెర్నెస్ అండి. గోండో ఫెర్నెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా డిడ్ ద ఎర్లియస్ట్ ఐరన్ ఆబ్జెక్ట్స్ అపియర్ ఇన్ ద ఓవర్లాప్ బిట్వీన్ ద నియోలిథిక్ అండ్ మెగాలిథిక్ ఫేజెస్? నియోలిథిక్ మరియు మెగాలిథిక్ దశల మధ్య అతివ్యాప్తి సమయంలో భారతదేశంలోని ఏ ప్రాంతంలో తొలి ఇనుప వస్తువులు అనేవి కనిపించాయని అడిగారండి. దక్షిణ భారతదేశంలో కనిపించాయండి. ఈ వివరణ ఏంటంటే దక్షిణ భారతదేశంలో మెగాలిథిక్ పెద్ద రాతి సమాధులండి. పెద్ద రాతి వాటితో చేసినటువంటి సమాధులు సంస్కృతిలో ఇనుమ వాడకం అనేది ఎక్కువగా కనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్, ద గోపాద బ్రాహ్మణ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్? గోపద బ్రాహ్మణం అనేది కింది వాటిలో ఏ వేదానికి సంబంధించింది అని అడిగారు. అధర్వణ వేదానికి సంబంధించినది. అదేవిధంగా ఇంకా కొంచెం ఇంపార్టెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మనం చూద్దాం. ఋగ్వేద అంటే ఐతరేయ అండ్ కౌశితకి అనే బ్రాహ్మణాలండి. అలాగే నెక్స్ట్ మనకి యజుర్వేదం, ఇది మాత్రం శతపథ బ్రాహ్మణం అనే దానికి అతి పెద్దదండి ఇది యజుర్వేదం అనేది. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ డిడ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ పబ్లిష్ ద వైట్ పేపర్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? మూడవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సిఫార్సుల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం వైట్ పేపర్ను ఏ సంవత్సరంలో ప్రచురించింది? దీన్ని 1933లో ప్రచురించడం జరిగిందండి. ఫస్ట్ మనకి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గురించి తెలుసుకుందాం. 1930, 1931, 1932లో ఈ 3 టైమ్స్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి జరిగాయండి. 1, 2, 3. ఈ రెండవ దానికి గాంధీజీ గారు అధ్యత వహించడం అనేది జరిగింది. సో ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాల చర్చల సారాంశంతో మనకి బ్రిటిష్ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళు 1933లో వైట్ పేపర్ అనేది విడుదల చేశారండి. ఇదే. నెక్స్ట్ క్వశ్చన్, ద క్విట్ ఇండియా రెజల్యూషన్ వాజ్ పాస్డ్ డ్యూరింగ్ విచ్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? క్విట్ ఇండియా తీర్మానం భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఏ సమావేశంలో ఆమోదించబడింది? బాంబే సెషన్. బాగా గుర్తుపెట్టుకోండి, ముంబై ఇండియన్స్ ఉంది కదండి, అలా గుర్తుపెట్టుకోండి. బాంబేలో ఈ క్విట్ ఇండియా తీర్మానం అనేది ఈ సమావేశంలో ఆమోదించబడింది. నెక్స్ట్, ఇదే విధంగా 1942 ఆగస్ట్ 8, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన డేట్. 1942 ఆగస్ట్ 8న బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో గాంధీజీ గారు డూ ఆర్ డై, చేయండి లేదా చావండి అనే నినాదం ఇచ్చారండి. నెక్స్ట్, వీటిలోనే కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ అనేవి కూడా ఉన్నాయి, అవి మనం చూద్దాం. ఈ లాహోర్ సెషన్ ఉంది కదండి, ఈ లాహోర్ సెషన్ అనేది 1929, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 1929 నెహ్రూ గారి అధ్యక్షతన పూర్ణ స్వరాజ్ తీర్మానం అనేది చేశారండి. నెక్స్ట్, కరాచీ సెషన్ కూడా ఇంపార్టెంట్. 1931లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ప్రాథమిక హక్కుల తీర్మానం అనేది జరిగింది. సో ఇయర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే కలకత్తా సెషన్ గురించి మీరు కింద కామెంట్ చేయండి, అసలు మీకేం తెలుసు కలకత్తా సెషన్ గురించి అనేది. నెక్స్ట్, ద మౌకరీస్ వర్ ఒరిజినల్లీ ట్రిబ్యూటరీ రూలర్స్ హూ లేటర్ ఎస్టాబ్లిష్డ్ యాన్ ఇండిపెండెంట్ కింగ్డమ్ ఇన్ విచ్ రీజియన్? మౌకరీలు మొదట సామంతులుగా ఉండి తర్వాత ఏ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు? వెస్ట్రన్ గ్యాంగ్స్ ప్లెయిన్స్, పశ్చిమ గంగా మైదానాలలో. సో ఇక్కడ మనకి వీరి యొక్క రాజధాని ఏంటంటే ఆల్రెడీ ఇందాక ఒకసారి మాట్లాడుకున్నాం. సో ఇంపార్టెంట్ టాపిక్గా ఈ లాస్ట్ ఇయర్లో ఇవి అడగడం జరిగింది. కనౌజ్ అంటే ఉత్తరప్రదేశ్లోని కనౌజ్ అండి. గుప్తుల పతనం అంటే గుప్తుల తర్వాత వీరు బలపడడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద విష్ణు పురాణ ప్రకారం హూ వాస్ చంద్రగుప్త మౌర్యాస్ మదర్? విష్ణు పురాణం ప్రకారం చంద్రగుప్త మౌర్యుని తల్లి పేరు ఏమిటి? మనకి ఆవిడ యొక్క తల్లి పేరు మురా, డాక్టర్ ఆఫ్ హంటర్. మురా అంటే ఒక వేటగాడి కుమార్తె. సో ఈమె నందరాజు అనే రాజు యొక్క భార్య, లేదంటే ఒక వేటగాడి కుమార్తె అని పురాణాల్లో ఉందండి. ఆమె పేరు మీదే మనకి మౌర్య వంశం అనేది వచ్చింది. వచ్చిందండి.
మిగతా ఆప్షన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఒకసారి చూద్దాం. యశోద జైన తీర్థంకరుడు అయినటువంటి మహావీరుని భార్య. నెక్స్ట్ మాయా, మాయా అనే ఆవిడ గౌతమ్ బుద్ధుని యొక్క కన్న తల్లండి. నెక్స్ట్ ద లాస్ట్ శృంగ రూలర్ వాస్ కిల్డ్ బై హిస్ మినిస్టర్ ఇన్ విచ్ సెంచురీ? చివరి శృంగ పాలకుడిని అతని మంత్రి ఏ శతాబ్దంలో చంపాడు? సమాధానం మనకి ఏంటంటే ఆన్సర్ వచ్చేసి మనకి క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం, ఫస్ట్ సెంచరీ బీసీ అండి. సో క్రీస్తుపూర్వం 73లో చివరి శృంగరాజు మనకి దేవభూతిని అతని మంత్రి వాసుదేవ కన్వ చంపి ఈ శృంగరాజ్యాన్ని అంతం చేసి కన్వరాజ్యాన్ని అనేది స్థాపించడం జరిగింది. సో కన్వ వంశాన్ని స్థాపించిన వాడు వాసుదేవ కన్వ. ఈ చివరి శృంగరాజు ఎవరంటే దేవభూతి, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విచ్ రెవల్యూషనరీ లీడర్ అటెంప్టెడ్ టు అసాసినేట్ లార్డ్ హార్డింజ్ను హత్య చేయడానికి ప్రయత్నించిన విప్లవ నాయకుడు ఎవరు? మనకి ఈ లార్డ్ హార్డింజ్ను హత్య చేయడానికి ప్రయత్నించిన విప్లవ నాయకుడు ఎవరంటే రాస్ బిహారీ బోస్. ఈయన 1912లో ఢిల్లీలో వైస్రాయ్ హార్డింజ్ ఏనుగుపై వెళ్తుండగా బాంబు విసిరారు. దీన్నే మనం ఢిల్లీ కుట్ర కేసు అనడం జరిగింది. తర్వాత బోస్ జపాన్ పారిపోయారండి. మిగతా ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి చూద్దాం. భగత్ సింగ్ అసెంబ్లీలో బాంబులు విసరడం అనేది జరిగింది. అలాగే ఈయన శాండర్స్ అనే ఆయన్ని చంపడం కూడా జరిగింది. ఉద్దమ్ సింగ్ అనే ఆయన జులియన్ వాలాబాగ్ కారకుడు. ఓ డయ్యర్ అనే ఆయన్ని లండన్లో చంపాడు. సో నేను మిగతా ఆప్షన్లో కూడా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక క్వశ్చన్ చదువుతున్నామంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఆ 4 కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటి మీద కూడా మీకు బ్రీఫ్ అనేది ఇస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇది మీకే యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద NBPW విచ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఐరన్ ఏజ్ పాటరీ స్టాండ్స్ ఫర్? అత్యంత విస్తృతమైన ఇనుప యుగపు మృన్మయ పాత్రలుగా పరిగణించబడే NBPW అంటే ఏమిటి అని అడిగారు. సో ఇక్కడ మనకి ఈ ఆన్సర్ వచ్చేసి నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్. ఇది మనకి మౌర్యుల కాలం నాటి అత్యంత నాణ్యమైనటువంటి, అదేవిధంగా దీనికి మెరిసే నల్లటి మృన్మయ పాత్రల సంస్కృతి అండి. మెరిసే గుణం కూడా ఉంటుంది. నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్యారెక్టరిస్టిక్ పాటరీ బికమ్ ఏ హాల్మార్క్ ఆఫ్ ఎర్లీ ఐరన్ ఏజ్ సెటిల్మెంట్స్ ఇన్ నార్త్ ఇండియా? ఈ ఉత్తర భారతదేశంలోని ప్రారంభ ఇనుపయుగపు నివాసాలకు ఏ రకమైన మృన్మయ పాత్రలు చిహ్నంగా మారాయి అని అడిగారు. పెయింటెడ్ గ్రేవేర్ అండి. నెక్స్ట్ 16th క్వశ్చన్, రాగా లస్వంతి వాస్ కంపోజ్డ్ బై హూమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్? ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్. రసలస్వంతిని కింది వారిలో ఎవరు స్వరపరిచారు అంటే పాడారు అని? ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్. హూ వాజ్ ద ప్రామినెంట్ లీడర్ దియోబంద్ మూమెంట్ విచ్ ఎయిమ్ టు ప్రిజర్వ్ ఇస్లామిక్ కల్చర్? ఇస్లామిక్ సంస్కృతిని కాపాడాలని లక్ష్యంతో వచ్చిన డియోబంద్ ఉద్యమ ప్రముఖ నాయకుడు ఎవరు? మహమ్మద్ కసీం ననోతవి అనే ఆయన. అదేవిధంగా వీటిలో మనకి నెక్స్ట్ ఆప్షన్స్లో ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈయన అలీగర్ అనే ఉద్యమానికి పాశ్చాత్య విద్యకు మద్దతు అనేది ఇచ్చారు. నెక్స్ట్ 18th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్ మెన్షన్స్ డ్యాన్స్, నృతి అండ్ డాన్సియస్ నృతు? క్రింది వాటిలో ఏ వేదంలో నృతి మరియు నర్తకి నృతు ప్రస్తావన ఉంది? ఋగ్వేదంలో సంవాద సూక్తాలలో నృత్యం మరియు నరక్తి అనే ప్రస్తావన అనేది ఉంది. సో ఇక్కడ మనకి సామవేదం అనేది ఏంటంటే భారతీయ సంగీతం ఏదైతే ఉందో దానికి మూలం ఈ సామవేదం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద ట్రీటీ ఆఫ్ బెసెన్ సైన్డ్ బిట్వీన్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బాజీరావ్ II ఇన్ మరాఠా పేష్వా? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు మరాఠా పేష్వా బాజీరావ్ II మధ్య బస్సేన్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? 1802లో ఈ యొక్క ఒప్పందం అనేది జరిగింది. ఈ పేష్వా బాజీరావ్ II అనే ఆయన బ్రిటిష్ వారితో ఒప్పందం చేసుకుని సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్నది ఈయనే, ఈ పేష్వా బాజీరావ్ II అనే ఆయన. ఇదే మనకి మరాఠాలు ఉన్నారు కదండి, మరాఠాల పతనానికి నాంది అనేది అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ సన్యాసులు మరియు సన్యాసినీలకు సంబంధించిన నియమాలు ఏ బౌద్ధ గ్రంథంలో పేర్కొనబడ్డాయి? ఆన్సర్ వినయపీఠిక.
ఇది సంఘంలో సన్యాసులు ఎలా ఉండాలో తెలిపే నియమావళి, ఇంగ్లీష్లో కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు కదండి. నెక్స్ట్, హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ద గంగా రివర్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద ఋగ్వేద? ఈ ఋగ్వేదంలో గంగా నది ఎన్నిసార్లు ప్రస్తావించబడింది అని అడిగారండి. ఒకసారి. 10వ మండలం అనేది ఉంటుంది కదండి, ఆ 10వ మండలంలోని నది సుత్తిలో ఒక్కసారి మాత్రమే ఈ గంగా ప్రస్తావన అనేది ఉందండి. సింధు నది ఎక్కువసార్లు, సరస్వతి నది పవిత్రమైనదిగా చెప్పబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మౌర్యన్ ఆర్కియలాజికల్ సైట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రిమైన్స్ ఆఫ్ ఏ వుడెన్ పాలిసేడ్? చెక్కతో చేసిన కోటగోడ అవశేషాలు ఏ మౌర్య పురావస్తు ప్రదేశంలో లభించాయి? బులందీబాగ్ అనే ప్లేస్లో అండి. సో ఇక్కడ మౌర్యుల రాజధాని ఏంటి? పాటలీపుత్ర. మనకి మౌర్యుల రాజధాని పాటలీపుత్ర. దీని చుట్టూ చెక్కతో కట్టిన రక్షణ గోడలు ఉండేవని మెగస్తనీస్ అనే ఆయన రాశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు రాశారు? మెగస్తనీస్ అనే రాశాడు. అవి ఇక్కడే దొరికాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్రూప్ ఆఫ్ ద పీపుల్ సెటిల్ ఇన్ నార్త్ వెస్టర్న్ ఇండియా అరౌండ్ తక్షశిల ఇన్ ద 1st century BC? క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో తక్షశిల చుట్టూ వాయువ్య భారతదేశంలో స్థిరపడిన సమూహం ఏమిటి? కుషానులండి. నెక్స్ట్ క్వశ్చన్, ద 3 years సిస్టమ్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రీ హిస్టరిక్ పీరియడ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై? చరిత్ర పూర్వకాలాల వర్గీకరణ కోసం 3 యుగాల వ్యవస్థని ఎవరు ప్రవేశపెట్టారు? క్రిస్టియన్ జుడ్జెన్సన్ థామ్సన్ అనే ఆయన. నెక్స్ట్, ద పీరియడ్ వేర్ వీ ఫైండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ బిగినింగ్ అబౌట్ 12,000 years ago టిల్ అబౌట్ 10,000 years ago ఈజ్ కాల్డ్? సుమారు 12,000 సంవత్సరాల క్రితం నుండి 10,000 సంవత్సరాల క్రితం వరకు పర్యావరణ మార్పులు కనిపించే కాలాన్ని ఏమంటారు అని అడిగాడండి. మిసోథెలిక్ యుగం అని అంటారు. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ వాస్ ఫార్మ్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టు ప్రమోట్ ద రైట్స్ ఆఫ్ దళిత్స్? దళితుల హక్కుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించినటువంటి సంస్థ ఏది? ఆన్సర్, బహిష్కృత హితకారిణి సభ. ఈ 1924 1924లో ఈ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విద్యాభివృద్ధి, స్టడీ పర్పస్ కోసం మరియు హక్కుల కోసం దీనిని ఎక్కడ స్థాపించారంటే బాంబేలో స్థాపించడం జరిగింది. నెక్స్ట్, దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి హరిజన సేవక్ సంఘ్ అనేది మనకి గాంధీజీ గారు స్థాపించడం జరిగింది. హౌ మెనీ ఇన్స్క్రిప్షన్స్ మేకప్ ద ఎడిక్ట్స్ ఆఫ్ అశోక? అశోకుని శాసనాలు మొత్తం ఎన్ని? అశోకుని శాసనాలు మొత్తం 33. శిలాశాసనాలు, స్తంభ శాసనాలు, అదేవిధంగా గుహ శాసనాలు అన్నీ కలిపి మనకు 33 రకాలుగా గుర్తించడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ వాజ్ స్టార్టెడ్ బై పండిత రమాబాయి సరస్వతి ఇన్ 1882? 1882లో పండిత రమాబాయి సరస్వతి గారు ప్రారంభించినటువంటి సంస్థ పేరు ఏమిటి? ఆర్య మహిళా సమాజ్. ఈ ఆర్య మహిళా సమాజ్ అనే దాన్ని స్థాపించారు. స్త్రీల యొక్క విద్య మరియు బాల్య వివాహాల నివారణ కోసం దీన్ని పూణేలో స్థాపించారు. నెక్స్ట్, ఇంకొకటి ఉంది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, శారదా సదన్. ఈ శారదా సదన్ అనే దానిని మనకి ఇది దేని గురించి అంటే వితంతువుల ఆశ్రమం 1889లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్, 29th క్వశ్చన్, జనరలీ వాట్ పోర్షన్ ఆఫ్ ద క్రాప్ వాస్ కలెక్టెడ్ యాజ్ ట్యాక్స్ బై ద స్టేట్ డ్యూరింగ్ ద మహాజనపద పీరియడ్? ఈ మహాజనపదల కాలంలో సాధారణంగా పంటలో ఎంత భాగాన్ని పన్నుగా వసూలు చేసేవారు? 1/6. 6 పార్ట్స్లో 1 పార్ట్ అనేది పన్నుగా వసూలు చేయడం జరిగింది. దీన్నే ఏమనేవారంటే ఈ 1/6 దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది కూడా అడగొచ్చు, బాగా అని పిలిచేవారు. రైతులు పండించిన పంటలో 6వ వంతు రాజుకు పన్నుగా ఇవ్వాలి. నెక్స్ట్, ఫైనల్ క్వశ్చన్, విచ్ డైనస్టీ సక్సీడ్ ద మౌర్యన్ ఎంపైర్? మౌర్య సామ్రాజ్యం తర్వాత వచ్చినటువంటి రాజవంశం ఏమిటి? మౌర్య సామ్రాజ్యం తర్వాత వచ్చింది మనకి శుంగ వంశం అనేది. ఇక్కడితో ఈ టాప్ 30 బిట్స్ అనేవి ఈ హిస్టరీ టాపిక్ ఏదైతే ఉందో ఎస్ఎస్సి జీడీ రిలేటెడ్ 2025 ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్లో అడిగినటువంటి టాప్ 30 బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూడడానికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ మనకు వచ్చే ఎగ్జామ్లో ఈ ఆప్షన్స్ మీద కూడా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో టెలిగ్రామ్ లింక్ అనేది ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి. అలాగే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఈ ఎస్ఎస్సి జీడీ మీద క్విజెస్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి. సో ఈ టైంని మీరు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడు సో మీరు నాకు చేయాల్సిందల్లా ఒక లైక్ అండి. ఒక లైక్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒక కామెంట్ అనేది చేయండి. ఇది నాకు నెక్స్ట్ చెప్పాను కదండి, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఇలా జనరల్ సైన్స్ మీద కూడా మీకు కంటిన్యూస్గా క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. బాగా ప్రిపేర్ అవ్వండి, టైం మాత్రం అసలు వేస్ట్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.